అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీ20 ప్రపంచ కప్ వేళ బంగ్లాదేశ్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చింది. భారత్ లో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు నిరాకరించడంతో పాటు టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు కూడా ప్రకటించింది. బంగ్లా డిమాండ్స్ ఆమోదయోగ్యమే అయినా పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేయడంతో షెడ్యూల్లో ఐసీసీ మార్పులు చేస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం ఇవ్వడం మొత్తం క్రికెట్ లోకాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆటగాళ్ల తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్, షాంటో, లిటన్ దాస్ వంటి సీనియర్ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపినా ప్రభుత్వ నిర్ణయంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక ఈ బహిష్కరణ కారణంగా బంగ్లాదేశ్ బోర్డుకు, ఆటగాళ్లకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లనుంది. ప్రపంచ వేదికపై తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోవడం, భవిష్యత్తులో ఐసీసీతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉండడం ఆటగాళ్లను కలవరపెడుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అనుష, చెప్పండి. మనం చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ కు బదులు స్కాట్లాండ్ కి అవకాశం ఇచ్చింది ఐసీసీ. మరి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటారు? ఒకటి ఏంటంటే ఇట్స్ వెరీ సాడ్ ఫర్ క్రికెట్ లవర్స్. చాలా మంచి టీం, యాక్చువల్లీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది ఐసీసీ టోర్నమెంట్స్ లో. అండ్ ఇండియా లాంటి టీం ను కూడా ఐసీసీ టోర్నమెంట్ లో వచ్చినటువంటి ఘనత వాళ్ళకి దక్కింది 2007 లో. అప్పటి నుంచి చాలా గ్రూమ్ అవుతున్నటువంటి టీం అది. చాలా అద్భుతంగా వాళ్ళు ఆడుతూ ఉంటారు, అందులో డౌట్ లేదు. షార్ట్ ఫార్మాట్స్ లో ముఖ్యంగా అనుష. అండ్ వాళ్ళు లేకపోవడాన్ని మనం ఒక డిసప్పాయింట్మెంట్ గానే చూడాలి క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నట్టయితే. బట్ అగైన్ నాకేమనిపిస్తుంది అంటే అంత ముండితనం కూడా వాళ్ళకు మంచిది కాదనిపించింది ఒక యాంగిల్ నుంచి చూస్తే. ఎందుకంటే రీసెంట్ గా వాళ్ళు పాకిస్తాన్ టూర్ చేస్తున్నప్పుడు బంగ్లాదేశ్ అనుష, యాక్చువల్లీ అక్కడ సిచ్యువేషన్ ఇంతకంటే వర్స్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆడారు యాక్చువల్లీ. సో ఎప్పుడైతే ఐసీసీ అంత స్ట్రాంగ్ గా అంత వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారో మీకేం ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి బీసీసీఐ కూడా ఇచ్చిందో, ఐ థింక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ పాకిస్తాన్ లాంటి టీమ్స్ రాలేదా ఇండియాకి, ఆడలేదా వరల్డ్ కప్ ఆడలేదా, ఐసీసీ టోర్నమెంట్స్ ఆడలేదా, ఎన్నిసార్లు జరగలేదు. 2011 నుంచి పాకిస్తాన్ తో రిలేషన్ మంచిగా లేకపోయినప్పటికీ కూడా దే ప్లేడ్ ఇన్ ఇండియా. అండ్ ఆ తర్వాత 2023 వరల్డ్ కప్ లో కూడా వచ్చారు. అఫ్కోర్స్ ఒకటేంటంటే వాళ్ళు అనుకున్నటువంటి వెన్యూ ఇవ్వకపోవడం అనేది మేబీ బీసీసీ ఎలా చూస్తుందో ఐ డోంట్ నో దట్. బికాస్ ఎందుకంటే అన్ని టీమ్స్ యాంగిల్ చూసినట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంగ్లాండ్, వెస్టిండీస్ వాళ్ళ గ్రూప్ లోనే ఉండడం అండ్ వాళ్ళని షిఫ్ట్ చేసే పరిస్థితి కనబడలేదు శ్రీలంక, రియల్ గా చెప్పాలంటే. సో అక్కడ అలా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ షుడ్ కమ్ టు ఇండియా యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకు నేను అనుకుంటాను అద్భుతమైనటువంటి వెల్కమ్ ఇచ్చేవారు. ఎందుకంటే స్పోర్ట్స్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే పాలిటిక్స్ ను రియల్ గా కొంతవరకు మర్చిపోయి ఆటలకే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకపోయి ఉండేది ఇక్కడ, అందులో డౌటే లేదు. మరి వాళ్ళు అంత మొండిగా వాళ్ళు కూడా ప్రవర్తించబడడం అనేది చివరికి వాళ్ళ యొక్క టీమ్ ను నిష్క్రమించేందుకు, అంటే దాన్ని ఏమంటారంటే దూరం పెట్టేందుకు ఒక దారి చూపింది. సో స్కాట్లాండ్ అఫ్ కోర్స్ వాళ్ళని రిప్లేస్ చేసినటువంటి టీం మంచి టీమే. అంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బేస్ గా తీసుకుని లాస్ట్ కప్ ఆఫ్ వర్డ్స్ లో వాళ్ళు వరల్డ్ కప్ లో వాళ్ళని ఇంక్లూడ్ చేశారు. వెస్టిండీస్ లాంటి టీం ను కూడా ఓడించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్కాట్లాండ్, ఐర్లాండ్ ఎప్పుడు కూడా టఫ్ టీమ్స్ అనుష. ఈవెన్ బిగ్ టీమ్స్ ను వాళ్ళు షాక్ చేస్తుంటారు. బట్ వాళ్ళ ప్లేస్ లో వీళ్ళు రావడం అనేది ఒక రకంగా దురదృష్టకరమైన కానీ బంగ్లాదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ బంగ్లాదేశ్ లేని దాన్ని మాత్రం మనం అబ్సల్యూట్లీ అన్ఫార్చునేట్ గానే చూడాలి. ఇట్స్ వెరీ గుడ్ టీమ్. చాలా మంది ఐపీఎల్ లో కూడా ఆడుతూ ఉంటారు, మన అందరికీ తెలుసు. మెయిన్ గా ముస్తఫిజుర్ ను ఎప్పుడైతే వాళ్ళు కోల్కతా నైట్ రైడర్స్ పక్కకు పెట్టారో ఆ ఇన్సిడెంట్ కారణంగా ఆ తర్వాతనే ఇవన్నీ చోటు చేసుకున్నాయి. సో వెరీ అన్ఫార్చునేట్ గా చూడాలి. ఎందుకంటే ఒక మంచి టీం, మంచి ప్లేయర్స్ ఉన్నటువంటి టీం అండ్ మంచి రెస్పెక్ట్ ఉన్నటువంటి టీం. ఇండియాలో వాళ్ళు ఇండియన్స్ చాలా ఇష్టపడతారు. ఇండియన్స్ ను చాలా ఒక రోల్ మోడల్ గా కూడా తీసుకొని వాళ్ళు లాస్ట్ 20 years ఎదిగినటువంటి టీం కనుక వాళ్ళు లేకపోవడాన్ని అబ్సల్యూట్లీ ఒక అన్ఫార్చునేట్ దానిగానే చూడాలి. బట్ వాట్ కెన్ వి డూ నౌ, దే ఆర్ రిప్లేస్డ్ నౌ బై స్కాట్లాండ్. సుధీర్ గారు, అయితే ఈ బహిష్కరణ కారణంగా అటు బంగ్లా బోర్డ్ కి, ఆటగాళ్లకు లాస్ ఉండే అవకాశం ఉందా? అది ద ఫ్యూచర్ విల్ టెల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఐసీసీ అనేది ఒక సంస్థ, అంటే అన్నిటికీ హెడ్ గా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు రిజెక్ట్ చేయకపోవడం అనేది మంచిగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సెక్యూరిటీ కనబరుస్తామని చెప్పి ఒక
స్ట్రాంగ్ అది కూడా ఇచ్చారు. అండ్ బీసీసీఐ కూడా వాళ్ళు చెప్పారు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, మ్యాచెస్ విల్ బి హెల్డ్ ఎక్సలెంట్లీ అని చెప్పి. బంగ్లాదేశ్ టీం కు తెలుసు, కానీ బంగ్లాదేశ్ టీం వాళ్ళు ఏం చూశారంటే వాళ్ళు పొలిటికల్ అది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది కదా దీంతో. సో వాళ్ళు భయపడ్డది ఏంటంటే మేబీ ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అలా భయపడి ఉంటారు. బట్ ప్లేయర్స్ మాత్రం నేను అనుకుంటాను చాలా డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొన్నారు, అందులో డౌటే లేదు. ఫ్యూచర్ అనేది అఫ్ కోర్స్ వి కాంట్ సే, ఎందుకంటే ఐసీసీ ఈ విషయంలో అఫ్ కోర్స్ వాళ్ళు నిరాకరించారు, కానీ ఫ్యూచర్ లో అటువంటి జరగకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. బట్ వాళ్ళు లేకపోవడాన్ని మాత్రం అబ్సల్యూట్లీ ఒక బ్యాడ్ న్యూస్ గానే చూడాలి. బికాస్ దేర్ ఇస్ టఫ్ సైడ్ అండి షార్ట్ ఫార్మాట్ లో, అంటే మంచి మంచి టీమ్స్ ను కంగు తినిపించినటువంటి ఎబిలిటీ వాళ్ళకు ఉంది. అండ్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ ఇండియా అనేది, ఇన్ దిస్ వరల్డ్ కప్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సుధీర్ గారు, అయితే వరల్డ్ కప్ నుంచి అంటే గతం నుంచి ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? బ్యాన్ చేయడం ఇదే మొదటిసారా లేక బ్యాన్ చేయడం జరిగింది. ఈవెన్ టీమ్స్ కూడా నాకు ఏమనిపిస్తుంది, టీమ్స్ కూడా అట్లా ఒక కంట్రీకి వెళ్ళనటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు చూడండి, ఇప్పుడు 2003 లో అనుష వరల్డ్ కప్ జరిగినప్పుడు సౌత్ ఆఫ్రికాలో జింబాబ్వేకు ఇంగ్లాండ్ వెళ్ళలేదు, సో దాంతో నష్టపోయారు. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా అలాగనే కనబడి, ఆస్ట్రేలియా శ్రీలంకల పరిస్థితి బాగలేకపోవడంతో వాళ్ళు కూడా ఒక వరల్డ్ కప్ లో వాళ్ళు ఆడలేదు అసలు యాక్చువల్ గా, బట్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అసలు యాక్చువల్ గా. బట్ ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే అన్ని మ్యాచెస్ వాళ్ళ లీగ్ మ్యాచెస్ ఇండియాలో ఉండడం అనేది, ఎందుకంటే ఇప్పుడు శ్రీలంక ఇండియా కలిసి నిర్వహిస్తున్నాయి. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ మ్యాచెస్ వాళ్ళు ఉన్నటువంటి గ్రూప్ లో అన్ని మ్యాచెస్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ అన్ని కూడా ఇండియాలో ఉన్నాయి. సో అక్కడ పాపం వాళ్ళకు అన్ఫార్చునేట్లీ అది ఫేస్ చేయాల్సి వచ్చింది వాళ్ళకు. అదర్వైజ్ ఒకవేళ కొన్ని మ్యాచెస్ శ్రీలంకలో ఉన్నట్లయితే మేబీ ఐసీసీ బీసీసీఐ ఐసీసీ ముఖ్యంగా దే షుడ్ హావ్ యాక్సెప్టెడ్ ఆల్సో టు అలౌ దెమ్ టు ప్లే ఇన్ శ్రీలంక. బట్ ఇప్పుడు అలా లేదు, వాళ్ళు ఆడే మ్యాచెస్ 1-2 డే గ్యాప్ లో. ఇప్పుడు ఇండియాలో కూడా మన అందరికీ తెలుసు కదా అనుష, ఆల్ సిటీస్ లో జరగటం లేదు కదా, కొన్ని మెయిన్ సిటీస్ లోనే 3-4 సిటీస్ లోనే ఉంది కనుక ఆ వెన్యూస్ లో వాళ్ళకు అడ్జస్ట్ కావటం లేదు టైం టేబుల్. వాళ్ళు కోరియారు ఎక్కడ అంటే వాళ్ళు కొన్ని ప్లేసెస్ కోరారు, వాళ్ళు కూడా శ్రీలంక చెన్నై కోరారు. బట్ అక్కడ నేను అనుకుంటా నాకు కూడా బీసీసీఐ కానివ్వండి ఐసీసీ కొంచెం అంటే సాఫ్ట్ కార్నర్ చూపించి అలా అలౌ చేస్తే బాగుండేది అనిపించింది. శ్రీలంకలో కాకుండా ఇండియాలో కూడా వాళ్ళు ఆడినటువంటి కాపుల ప్లేసెస్ ఏవైతే కోరారో అక్కడ నిర్వహిస్తే బాగుంటుంది అని అనిపించింది. బట్ మిగతా టీమ్స్ షెడ్యూల్ అడ్జస్ట్ కాకపోవడం కూడా ఒక రీజన్ గా మారింది, ఎందుకంటే ఇప్పుడు టైం కూడా ఎక్కువగా లేదు, అన్ని ఆల్రెడీ నిశ్చయించున్నారు కనుక ఆ ఛాన్స్ లేకపోయింది వాళ్ళకి. అసలు గతంలో ఇలా ఉన్నాయి, 11 కాదు, కొన్ని కంట్రీస్ వెళ్ళకుండా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే సుధీర్ గారు, ఇది ఫైనల్ డెసిషనా లేక మళ్ళీ ఒపీనియన్ చేంజ్ చేసుకునే అవకాశాలు ఏమైనా? ఐ థింక్ ఫైనల్ డెసిషన్ గానే చెప్పుకోవాలి ఇప్పటి వరకు అయితే, ఎందుకంటే బికాస్ ఎప్పుడైతే మనం ఆల్ అథెంటిక్ వెబ్సైట్స్ లో అంతటా కూడా చూస్తున్నాం అసలు యాక్చువల్గా, ఎందుకంటే క్రిక్ బజ్ లాంటి దాంట్లో కూడా బంగ్లాదేశ్ ఇస్ రిప్లేస్డ్ బై స్కాట్లాండ్ అని ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ యాక్చువల్లీ. మరి మళ్ళీ ఏమైనా ఉంటుందా అనేది దాట్ వీ డోంట్ నో. బట్ ఒకసారి అయితే రిప్లేస్మెంట్ జరిగింది అంటే ఐ డోంట్ థింక్ ఐసీసీ విల్ గివ్ 1 more ఛాన్స్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఒక డెడ్ లైన్ పెట్టారు, ఒక ఛాన్స్ ఇచ్చారు బంగ్లాదేశ్ కు. ఆ సమయంలో వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోకపోవడం అనేది దురదృష్టకరంగానే చెప్పాలి. ఇప్పటి వరకు అయితే దట్ ఈస్ ద న్యూస్ అనుష. రైట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.